Right now they're betting on majority. Postal ballot లెక్కింపు స్టార్ట్ అయింది. ఐఎమ్ సారీ. Yeah, sure. సో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. సో మరి కాసేపట్లోనే మరొక 10-15 నిమిషాలను, ఎక్కువ సమయం పట్టదు. కేవలం 101 ఓట్లు మాత్రమే, 101 ఓట్లు మాత్రమే. దాంట్లో వ్యాలిడ్ అయ్యే ఓట్లన్నీ, ఆ వ్యాలిడ్ అయ్యే ఓట్లో ఎవరి వైపుకు నిలబడ్డారని తెలియడానికి చాలా తక్కువ సమయంలోనే ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ లో ఎవరి వైపుగా ప్రజలు మొగ్గు చూపుతున్నారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి రిజల్ట్ ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ వైపుగా 2 పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి, బీఆర్ఎస్ వైపుగా 3, బీజేపీ 1. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. మనం కౌంటింగ్ చూస్తున్నాం, నెంబరింగ్స్ మొదలయ్యాయి. మీరు కూడా లైవ్ లో చూస్తున్నారు నెంబర్స్ ని. మీరు డైరెక్ట్ గా మాతో మాట్లాడాలనుకున్నా కూడా కింద కనబడుతున్న నెంబర్స్ కి సో మనం కాల్ చేయొచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ 1 ఓట్ లీడ్ లో ఉంది పోస్టల్ బ్యాలెట్ లో, కాంగ్రెస్ పార్టీ 2, బీజేపీ 1. లెక్కింపు మొదలైంది. చలో ఇక నెంబరింగ్స్ షురు అయ్యాయి. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ 3, కాంగ్రెస్ 2, బీజేపీ 1. పడినటువంటి 6 పోస్టల్ బ్యాలెట్స్ లో 101 పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే 6 పోస్టల్ బ్యాలెట్స్ లో 2 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 3, బీజేపీ 1. సో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఒక్కోటి అది ఓపెన్ చేసి ఏజెంట్లకు చూపిస్తున్న కొద్దీ వాళ్ళు ఒక హై టెన్షన్, గుండెల్లో గుబులు, హార్ట్ అటాక్ వచ్చింది అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రిజల్ట్, ఆ వైబ్ అనేది ఎవరైతే ఫేస్ చేస్తుంటారో అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. సో ప్రెసెంట్ నెంబరింగ్ సిస్టమ్ మొదలైంది. అనూప్ గారు, రైట్, మధు అందుబాటులోకి వచ్చారు. మధు దగ్గరికి వెళ్తాను డైరెక్ట్ గా. మధు, సో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. 101 పోస్టల్ బ్యాలెట్స్ లో ప్రస్తుతానికి మనకున్నటువంటి లోపల మన ప్రతినిధులు లేకపోతే అక్కడ జరిగినటువంటి ప్రక్రియ దగ్గర నుంచి అప్డేట్స్ అందుతున్న ప్రకారంగా